నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. జ్యోతిషాభిమానులకు నమస్కారం. 2025 డిసెంబర్ నెల మాస ఫలితాలు. 2025 డిసెంబర్ మాసంలో 12 రాసుల యొక్క మాస ఫలితాలు. ఇప్పుడు ముందుగా మేషరాశి వారు. అయితే ఈ డిసెంబర్ మాసం గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో తెలుగు మాసాల్లో మనకు మార్గశిర పుష్య మాసాలు రెండిటితో పాటు సౌరమానాన్ని అనుసరించి ఈ డిసెంబర్ మాసం 16వ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ 3 మాసాలు కూడా చాంద్రమానాన్ని అనుసరించి వచ్చేటువంటి మార్గశిర మాసం, పుష్యమాసం, అలాగే సౌరమానాన్ని అనుసరించి వచ్చేటువంటి ధనుర్మాసం, ఈ 3 తెలుగు మాసాలు కూడా భక్తి తత్పరతకు, దీక్షలకు, వ్రతాలకు అనువైనటువంటి మాసంగా మనము ఈ 2025 డిసెంబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో ఎప్పుడు కూడా మనకు గోదాదేవి వ్రతాలు, అలాగే అయ్యప్ప దీక్షలు, లక్ష్మీనారాయణ స్వాముల యొక్క దీక్షలు, బాలభోగము, ఇటువంటి విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలంతా కూడా మనకి ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మార్గశిర పుష్య ధనుర్మాసాల కలయికైనటువంటి ఈ డిసెంబర్ మాసంలో 2025 డిసెంబర్ నెల 16 నుంచి సూర్య భగవానుడు ధనుస్సు రాశిలోనికి రావడం వల్ల ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అదే సంక్రాంతి రోజున అనగా జనవరి నెల 14వ తారీఖున మకర రాశి ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. 2025 డిసెంబర్ 1 నుంచి మార్గశిర మాసం పూర్తయిపోయి పుష్యమాసం ప్రారంభమవుతుంది. 2025 డిసెంబర్ ఈ 1 నుంచి వచ్చేటువంటి ఈ మాసంలో ఋతువులు కూడా మనకు హేమంత ఋతువు పూర్తయిపోయి శిశిర ఋతువు ప్రారంభమవుతుంది. ఈ 2025 డిసెంబర్ 1న మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది. ఇందులో కూడా ప్రత్యేకించి లక్ష్మీ ఉపాసన అన్నటువంటిది మరింతగా మనకు శ్రేయస్సును కలిగజేస్తుంది. ఇటువంటి ఆరాధన చేయడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కానీ, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం కానీ, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ, కుటుంబ సౌఖ్యం కానీ ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత అనగా డిసెంబర్ నెల 16 నుంచి తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి ఆండాల్ మాసం అనగా ఆండాల యొక్క ఆరాధన, తిరుప్పావై పారాయణం జరుగుతూ ఉంటుంది. మన తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం. ఈ డిసెంబర్ నెల 16 నుంచి జనవరి నెల సంక్రాంతి పండుగ వరకు కూడా గోదాదేవికి నిత్యం తిరుప్పావై, మనకు తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సుప్రభాత సేవలను పక్కన పెట్టి తిరుప్పావై యొక్క కార్యక్రమాలను మనవారు అక్కడ ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది. సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ వ్రతం పూర్తవుతుంది. అట్లాగే ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి ఆలయాల్లో ప్రత్యేకంగా పసిపిల్లలకు అనగా అబ్బాయిలకు, అమ్మాయిలకు ప్రసాద సమర్పణం చేసేటువంటి విధానం ఉంటుంది. దీన్ని బాలభోగము అని కూడా మనం పిలుస్తాం. ఈ సాంప్రదాయం కూడా మనకు ఆ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మన వారు కొనసాగిస్తారు. ఈ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో కాలభైరవుడు, కార్తికేయుడు, దత్తాత్రేయుడు ఇటువంటి మహానుభావులంతా కూడా జన్మించినటువంటి మాసం ఇది. ముక్కోటి ఏకాదశి కూడా మనకు ఈ మాసంలోనే వస్తుంది. భగవద్గీత ఆవిర్భావం కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తుంది. ఈ 2025 డిసెంబర్ మాసంలో ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే సూర్య భగవానుడు డిసెంబర్ నెల 15 వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. 16వ తారీఖు నుంచి ధనుర్మాసంలోనికి ప్రవేశిస్తాడు. అనగా వృశ్చిక ధనుర్మాసాల్లో ఈ డిసెంబర్ మాసంలో సూర్య భగవాను యొక్క సంచారం ఉంటుంది. ఇక కుజుడు డిసెంబర్ నెల 7th వరకు వృశ్చిక మాసంలో వృశ్చిక రాశిలో సంచరించి ఆ తర్వాత ఆయన ధనుస్సు రాశిలోనికి ప్రవేశించేటువంటి విధానం ఉంది. ఇక ఈ మాసమంతా కూడా ఆయన ధనుస్సు రాశిలోనే కుజుడు సంచరిస్తాడు. బుధగ్రహము ఈ మాసమంతా కూడా తులారాశిలోనే సంచరిస్తాడు. ఆయన ఇటు కన్యారాశిలోకి కానీ అటు వృశ్చిక రాశిలోని కానీ వెళ్లకుండా ఈ మాసం పూర్తిగా ఎక్కువ రోజులు తులారాశిలోనే బుధ సంచారం ఉంటుంది. ఇక గురువు బృహస్పతి డిసెంబర్ నెల 5 వరకు అతిచార రీత్యా కర్కాటక రాశిలోనికి వచ్చినటువంటి ఈయన వక్రించి తిరిగి యథాస్థానమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు. కనుక డిసెంబర్ నెల 5 వరకు కర్కాటక రాశిలో, 5 తర్వాత మిథున రాశిలో ఆయన గురువు సంచారం మనకు కనిపిస్తుంది.
శుక్ర భగవానుడు డిసెంబర్ నెల 20 వరకు వృశ్చిక రాశిలో, డిసెంబర్ నెల 20 తర్వాత ధనుసు రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ విధంగా ఈ డిసెంబర్ మాసంలో వృశ్చిక ధనుసు రాశుల్లో శుక్ర భగవానుడు యొక్క సంచారం ఉంటుంది. ఇక శని భగవానుడు ఎప్పటి నుంచో మీన రాశిలో సంచరిస్తున్నాడు. డిసెంబర్ మాసంలో కూడా ఆయన అలాగే మీన రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే రాహువు కుంభరాశిలో సంచారం ఉంది. డిసెంబర్ మాసంలో కూడా రాహువు యొక్క సంచారం కుంభరాశిలోనే ఉంటుంది. అలాగే కేతు సంచారం కూడా సింహరాశిలోనే ఆయన యథావిధిగా సంచారం కొనసాగిస్తాడు. 2025 డిసెంబర్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 50% శుభ్రతలకు అవకాశం ఉంది, 50% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. అనగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తుంది 2025 డిసెంబర్ మాసం. ఈ 2025 డిసెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా దశమ లాభభావాల్లో అనగా వృశ్చిక ధనుసు రాశుల్లో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు, అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణం, ఆదాయం కూడా మీకు కనిపిస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా దశమ లాభభావాల్లో అనగా వృశ్చిక ధనుసు రాశుల్లో సంచరించడం వల్ల జన సహకారము, పనివారి సహకారం బాగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభసాటి ప్రయాణాలు చేస్తారు, భూముల నుంచి లాభాలు అందుకుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది, వ్యవసాయ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది, విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఇక చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రిపీట్ ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ 5 తర్వాత పంచమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. అలాగే ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. మీకు ఉన్నత చదువులు చదవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. మరి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి ఈ శుక్రుడు డిసెంబర్ నెల 20th 2020 తరువాత 2025 డిసెంబర్ నెల 20 తరువాత శుక్రుడు లాభభావంలోనికి సంచారం కొనసాగిస్తున్నాడు కనుక కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలను, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. మరి 2025 డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి సూర్యుడు, కుజుడు, గురువు, శుక్రుడు 50% సుఫలితాలను అందిస్తున్నాయి. మంచి అనుకూల వాతావరణాన్ని, నూతన అవకాశాలని అందిస్తున్నాయి. అలాగే పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా భాగ్యములో తులారాశిలో సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో మీ ఆలోచనలు కలిసి రాదు. అలాగే సంతాన విషయంలో కూడా ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అలాగే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 20 వరకు కూడా దశమ భావంలో ఉండడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, అవమానాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగిపోతుంది. జన్మరాశ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయములో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శని దోషం ఉంది. 2వ భావంలో ఏలినాటి శని ఉండడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, శ్రమ అధికం కావడం, అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. జన్మరాశిలో కుంభములో రాహువు సంచరిస్తున్నారు. సప్తమంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నారు. ఇది ప్రబల కాల సర్పదోషం. రాహువు జన్మరాశిలో సంచరించేటువంటి సమయంలో విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల నష్టాలు వస్తాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలకి ఇది ప్రతికూల కాలంగా భావించాల్సి ఉంటుంది. అలాగే జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయాల్లో కానీ, జనాలతో కానీ నిరాశ, అశాంతి మీరు ఎదుర్కోవాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారు సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి, జన్మరాశిలో రాహుదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అలాగే ద్వితీయ శని ఉంది కనుక శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి, బిల్వాష్టకం చదువుకోండి. దశమంలో శుక్ర సంచారం ఉంది. మహాలక్ష్మీదేవిని సందర్శనం, కనకదారా స్తోత్ర పారాయణం, శుక్రవారం రోజు అలసందలు దానం చేయండి. భాగ్యంలో బుధ దోషం ఉంది కనుక శ్రీ వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు దర్శించి తులసి ఆకుల మాలను సమర్పించడం వల్ల ఈ కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.